ఈరోజు నేను టెడుబాబు తొందరగా పైకి వెళ్ళిపోయాము ఆడుకోవడానికి, బాగా ఆడుకోవడానికి. ఏడుగురం చూస్తే వెనకాల నోట్లో ఫోన్ పెట్టుకుని ఉన్నాడు. ఇదంతా తర్వాత సంగతిలే కానీ పైన క్లైమేట్ మాత్రం ఈ సన్సెట్ అవుతూ సూపర్ ఉంది. అలా ఈ క్లైమేట్లో ఆడుకుంటూ అలా చేసుకొని రిలాక్స్ అవుతూ ఉంటూ సూపర్ ఉంటుంది అనుకోండి. వీడైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, నన్ను పిలుస్తా. ఏమి ఆడుకోవడానికి రావా నువ్వు? అదే వీడియో తీసుకుంటావా క్లైమేట్ని? నాతో ఆడుకోవడానికి కదా నువ్వు పైకి వచ్చింది, మరి నువ్వు క్లైమేట్ ఎందుకు వీడియో తీస్తున్నావు? సరేలే ఆడుకుంటా, కానీ ముందు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కూడా తీసుకెళ్తున్నావు. ఏమో నాకు తెలీదు. రెడీ నీకు చూపినా? ఏంటిది? వస్తున్నాను. ఇక్కడ ఒక పక్షి కనిపించింది నాకు. అవునా? అదిగో అదే పక్షి. ఎంత బుడ్డి అడుగులు వేస్తుందో చూసావా? నువ్వు ఉన్నావు అలా నడవచ్చు కదా, చిన్నగా పరిగెడుతుండే ఉంటావు. ఎక్స్క్యూజ్ మీ, పక్షి అటు ఉంది, ఇటు కాదు. బాబీ ఫ్లవర్ ఎంత బాగుందో. దీని పేరేంటో నాకు తెలియదు, కానీ నేనైతే హైబిస్కస్ అనుకుంటున్నాను. ఆ ఫ్లవర్ అయితే నాకు చాలా నచ్చింది. అప్పుడే మా చందమామ వచ్చేసాడు సన్ వెళ్ళకుండానే. చూసారా, ఇటువైపు సన్సెట్ అవుతుంది. అప్పుడే మా చందమామ ఏమో తొందరగా వచ్చేసాడు. అప్పుడే నైట్ అవ్వలేదని తెలియదేమో చందమామకి. నాకు నచ్చినట్టే వాడికి కూడా ఆ ఫ్లవర్ నచ్చినట్టుంది, అందుకని అక్కడికి వెళ్ళి ఉంచున్నాడు. నాకేం నచ్చలేదు ఆ ఫ్లవరు. ఏదో ఊరికి బాగుందని ఎర్రగా వెళ్తున్నాను, చూస్తున్నాను. అన్నిటికీ నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పు, ఓకే? సరేలే, కనిపిస్తుంది బాగా. ఈరోజు చాలాసేపు ఆడుకున్నాం, ఇంకా మేము వెళ్ళే టైం అవుతుంది, వెళ్ళిపో. సరే కాష్, బాయ్ బాయ్, వెళ్ళొస్తా. లవ్ యూ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో ఎడిట్ మై లైఫ్ చేస్తాను, అది మీరు తప్పకుండా చూడాలి. గంట గట్టి కొట్టండి, ఊళ్ళో కొట్టినట్టు చిన్న కొట్టకండి.